జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీని తెలంగాణలో విస్తరిస్తామని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తో కలిసొచ్చే పార్టీలేవి? బీజేపీ, టీడీపీ ఎలా స్పందిస్తాయి? ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విస్తరణ ఎంతవరకు సాధ్యం? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. మరి పొత్తులపై జనసేనాని వైఖరేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయటమే కాకుండా రాబోయే ఎన్నికల్లో పార్టీని పోటీలో నిలబెడతామని ఆయన తాజాగా ప్రకటించారు. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక కీలక ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జనసేన విస్తరణకు రాజకీయ మిత్రపక్షాలు ఎవరు? పవన్ కళ్యాణ్తో చేతులు కలిపే పార్టీ ఏది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ విస్తరణపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో ఎవరు కలిసి వస్తారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరిన్ని ఊహాగానాలకు దారితీశాయి. ప్రస్తుతం జనసేనకు అత్యంత సహజమైన మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీతో కలిసి అధికార భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కేంద్రంలో జనసేనకు ఉన్న 2 లోక్సభ స్థానాలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఆ అనుభవం ఇప్పటికీ కొనసాగుతుండటంతో భవిష్యత్తులో కూడా ఈ 2 పార్టీలు కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని జనసేన నాయకులు భావిస్తున్నారు. అయితే పరిస్థితులు అప్పటికంటే ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో స్వతంత్ర రాజకీయ గుర్తింపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న కమలనాథులు తమ పార్టీ బలాన్ని మరింత పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనతో మళ్లీ పొత్తు కొనసాగించాలా లేక స్వతంత్రంగా ముందుకు సాగాలా అనే అంశంపై బీజేపీ నాయకత్వం సమగ్రంగా ఆలోచించే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రాంతీయ అవకాశాలకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మళ్లీ ప్రాధాన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ రాజకీయ శక్తులు ప్రవేశించడానికి సిద్ధం అవుతున్నాయి. కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. మరోవైపు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ కూడా ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ తెలంగాణలో ప్రాంతీయ రాజకీయాలకు కొత్త ఊపు తెస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్తో ఎక్కువగా అనుసంధానమై ఉన్న పార్టీగా జనసేనను భావించే వర్గాలు ఉన్నాయి. వాస్తవానికి జనసేన పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్లో జరిగినప్పటికీ ప్రజల్లో అది ప్రధానంగా ఏపీ రాజకీయాలకు చెందిన పార్టీగా గుర్తింపు పొందింది. దీంతో తెలంగాణలో బలమైన స్థానిక గుర్తింపును నిర్మించుకోవటం జనసేనకు ఒక పెద్ద సవాల్గా మారనుంది. ఇదే అంశం భవిష్యత్తులో పొత్తుల రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం తెలుగుదేశం పార్టీ పాత్ర. గతంలో తెలంగాణలో బలమైన స్థానం కలిగి ఉన్న టీడీపీ రాష్ట్ర విభజన తరువాత క్రమంగా బలహీనపడింది. అయితే ఇటీవల మళ్లీ పార్టీని పునర్వ్యవస్థీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఇదే తరహా రాజకీయ సమీకరణాలు కనిపిస్తాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 2 పార్టీలకు కొంతమేర ప్రయోజనం కలగవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన ఓటర్లలో కొంతమందిని ఆకర్షించే అవకాశం ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే మరోవైపు ఈ పొత్తు 2 పార్టీలకు ప్రతికూలంగా మారే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అంటున్నారు. తెలంగాణలో స్థానికత అంశం బలంగా ఉన్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలకు సంబంధించిన పార్టీలుగా ప్రజలు భావించే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ నాయకత్వం మాత్రం ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తెలంగాణలో జనసేన విస్తరణపై కూడా స్పందించలేదు. దీంతో భవిష్యత్తులో టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారినా ఆయన మిత్రపక్షాల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ నాయకత్వాలు ఈ అంశంపై బహిరంగంగా తమ అభిప్రాయాలను వెల్లడించలేదు. ఈ మౌనం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. జనసేన విస్తరణ ప్రకటనపై మిత్రపక్షాలు ఇంకా తమ వ్యూహాన్ని ఖరారు చేయలేదా, లేక భవిష్యత్తు రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో పార్టీని విస్తరించాలనుకుంటే జనసేనకు అనేక సవాళ్లు ఎదురు కానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తోంది. బీజేపీ కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు ప్రత్యేక రాజకీయ స్థానం సంపాదించుకోవటం అంత సులభం కాదు. కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రజాదరణ మాత్రమే సరిపోదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. గ్రామస్థాయి నుంచి బూతు స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయటం, స్థానిక నాయకత్వాన్ని తయారు చేయటం, తెలంగాణకు సంబంధించిన అంశంపై స్పష్టమైన రాజకీయ ఎజెండాను రూపొందించడం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. మొత్తంగా చూస్తే తెలంగాణలో జనసేన విస్తరణపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేసినప్పటికీ రాజకీయంగా ఆయనకు తోడుగా నిలిచే పార్టీ ఏదన్నది ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీతో సహజ మైత్రి కొనసాగుతుందా, టీడీపీతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయా, లేక జనసేన స్వతంత్రంగా ముందుకు సాగుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ ఇదే. పవన్ కళ్యాణ్తో కలిసి నడిచే పార్టీ ఎవరు, జనసేనకు తెలంగాణలో రాజకీయ బలం అందించే మిత్రుడు ఎవరు అనే ప్రశ్న నిజంగానే రాజకీయ వర్గాల్లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది.